వా వెల్కమ్ టు సైరన్ కిచెన్. ఈరోజు మనం చేయబోయేది తయారు చేయడానికి కావాల్సింది 6 టమోటాలు, మన కారానికి సరిపడా కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్లు శనగబ్యాళ్ళు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు. చూపిస్తున్నట్టు మనం మిక్సీ పట్టుకోవడానికి టమోటాలు ఇలా 4 భాగాలు చేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్టుగా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద బాణం పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్, ఇందాక మనం చూపించాం కదా 1 స్పూన్ ఆవాలు, వీటిని కొంచెం నూనె కాలిన తర్వాత వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటాని, దాన్ని దీంట్లోకి వేసుకోవాలండి. దీన్ని వాసన పోయేంత వరకు పొయ్యి మీద ఉంచాలి. అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో కొంచెం లైట్గా ఇంగు వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు పొయ్యి మీద ఉంచండి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసి కలిపితే చాలు. ఇంకా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకొని ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న అన్నాన్ని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఆ టమోటా రసానికి తగ్గట్టు అన్నం అనేది మనం కలుపుకోవాలండి. కొంచెం ఎక్కువ కలిపినా కానీ మనకి చప్పగా అనిపిస్తుంది, అంత రుచి అని కూడా అనిపించదు. అన్నం కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకొని 2 మినిట్స్ వరకు బాగా పొయ్యి మీద ఉంచుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుంటే టమాటా రైస్ అనేది రెడీ అండి. మనం దీన్ని చల్లన్నతో అయినా చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.